తెలంగాణలో త్వరలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నికల సంఘం కూడా వేగంగా సన్నాహాలు చేస్తుంది. ఇక నేడు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని అన్నారు. సమస్యలు తీర్చడంతో కాంగ్రెస్ ప్రభుత్వం మరింత వేగం పెంచాలన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ విషయంలో కాంగ్రెస్ తో పొత్తుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ఈ సందర్భంగా సింగరేణి విషయంపై స్పందించిన కోదండరాం దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో త్వరలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నికల సంఘం కూడా వేగంగా సన్నాహాలు చేస్తుంది. ఇక నేడు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని అన్నారు. మీడియా సమావేశంలో ప్రొఫెసర్ కోదండరాం చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో తాము ప్రజల నాడిని గమనిస్తున్నామని ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో మరింత వేగంగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైనట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో తెలంగాణ జనసమితి పొత్తుపై కూడా కోదండరాం స్పందించారు. పొత్తుపై తాము ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని టీజేఎస్ అధినేత చెప్పారు. తమ పార్టీ అభిప్రాయాలను ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానానికి వివరించామని కోదండరాం తెలిపారు. తెలంగాణ జనసమితి కార్యకర్తలు నిరంతరం ప్రజల్లో ఉండాలన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం అంకిత భావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. కాగా తమ అభిప్రాయాలను కాంగ్రెస్ కు చెప్పి మార్చుకోవాలని కోరారా లేదా పొత్తు ఉండదని తెలియజేశారా అనే విషయంపై స్పష్టత లేదు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కాకముందే తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఒకవైపు అధికార పార్టీ అత్యధిక స్థానాలు గెలవాలని కసరత్తు మొదలుపెట్టింది. మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ గట్టి పోటీ ఇవ్వాలని చూస్తుంది. బీజేపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతుంది. ఇక జనసేన కూడా తాము పోటీ చేస్తామని ప్రకటించింది. మరోపక్క కల్వకుంట్ల కవిత నేతృత్వంలోని తెలంగాణ జాగృతి అభ్యర్థులు కూడా బరిలోకి దిగుతారని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ కోదండరాం కూడా పొత్తు నుంచి వైదొలిగి సొంతంగా పోటీ చేస్తే ఎన్నికలు మరింత రసవత్తంగా మారనున్నాయి.